శ్రీమాత్రే నమః. తల్లిదండ్రులను ఏడిపిస్తే ఏమవుతుంది? గుండెల్ని పిండేసే కర్మ సిద్ధాంతం. మనం చేసే ప్రతి పనికి అది మంచిదైనా చెడ్డదైనా సరే ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించి తీరాలి. అదే కర్మ సిద్ధాంతం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. కన్న పిల్లలే తమ తల్లిదండ్రులను భారంగా భావించి రోడ్ల మీద ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఇలాంటి వార్తలు విన్నప్పుడు, ఆ వృద్ధులను చూసినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది. కన్నవారిని గెంటేసిన వాళ్ళ పిల్లలను మనం ఎంతో తిట్టుకుంటాం. దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడని ఆవేదన చెందుతాం. కానీ ఈ సృష్టిలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఎవరి కర్మను వారే అనుభవించాలి అన్నది ఈ ప్రకృతి నియమం. సరిగ్గా ఇలానే ఒక వృద్ధ దంపతులను వారి సొంత కొడుకు, కోడలు కనికరం లేకుండా ఇంట్లో నుంచి రోడ్డు మీదకు గెంటేశారు. దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఒక సాధువు దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు ఎందుకింతటి కష్టం వచ్చిందని, తాము చేసిన తప్పేమిటని ఆ దేవుణ్ణి నిందించారు. అప్పుడు ఆ సాధువు దివ్య దృష్టితో చూసి వారు అనుభవిస్తున్న ఈ నరకానికి వాళ్ళ కొడుకు కారణం కాదని, 30 ఏళ్ల క్రింద ఆ దంపతులు చేసిన ఒక మహాపాపమే ఇప్పుడు ఉరితాడులా మారి కర్మ రూపంలో తిరిగి వచ్చిందని ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. అసలు ఆ వృద్ధ దంపతులు తమ యవ్వనంలో చేసిన ఆ ఘోరమైన తప్పు ఏమిటి? ఆ సాధువు వాళ్ళకి కనువిప్పు కలిగేలా ఏం చెప్పాడు? కర్మ సిద్ధాంతం వారి జీవితంలో ఎలా వడ్డీతో సహా తిరిగి కొట్టిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ప్రశాంతమైన వాతావరణం, ఎత్తైన చెట్లతో నిండిన ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలోని ఒక పెద్ద మర్రి చెట్టు కింద తేజోవంతమైన ముఖ వర్చస్సుతో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు ఒక సాధువు. ఆ సమయానికి దారి వెంబడి నడుచుకుంటూ, చిరిగిపోయిన బట్టలతో, చేతిలో ఒక చిన్న సంచితో, ఆకలితో అలమటిస్తూ, కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఒక వృద్ధ దంపతులు అక్కడికి వచ్చారు. వారి ముఖాల్లో చెప్పలేనంత ధైర్యం, గుండెల్లో భరించలేనంత భారం కనిపిస్తున్నాయి. నడవడానికి కూడా ఓపిక లేని ఆ వృద్ధుడు తన భార్య చెయ్యి పట్టుకుని మెల్లగా సాధువు దగ్గరకు వచ్చాడు. ధ్యానంలో ఉన్న సాధువు పాదాలపై పడి బోరున విలిపించడం మొదలుపెట్టాడు. ఆ దంపతులు వారి ఏడుపు విని కళ్ళు తెరిచిన సాధువు వారిని పైకి లేవనెత్తి కరుణతో చూశాడు. ఏమిటి నాయనా మీ బాధ? ఈ వయసులో ఇలా వీధిన పడ్డారేమిటి? మీ కన్నీళ్లకు కారణం ఏమిటి అని ఎంతో ఆప్యాయంగా అడిగారు. ఆ మాట వినగానే ఆ వృద్ధుడికి దుఃఖం మరింత కట్టలు తెంచుకుంది. చేతులు జోడించి వణుకుతున్న స్వరంతో తన గొడును వెళ్లబోసుకోవటం మొదలుపెట్టాడు. స్వామి, నా పేరు రామయ్య. ఈమె నా భార్య సీతమ్మ. మాకు ఒకే ఒక్క కొడుకు. వాడంటే మాకు ప్రాణం. నేను పగలు రాత్రి ఆనకుండా కష్టపడి పనిచేసి వాడిని ప్రయోజకుడిని చేశాను. నా భార్య తన కడుపు మార్చుకుని వాడికి కడుపు నిండా అన్నం పెట్టింది. వాడికి ఏ కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాము. వాడు అడిగిందల్లా మా శక్తికి మించి కొనిచ్చాము. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. వాడికి ఒక ఇంటివాడిని చేయాలని ఎంతో మురిపెంగా పెళ్లి చేశాము. కానీ ఆ పెళ్ళే మా పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాము. స్వామి, కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే మా కొడుకు మారిపోయాడు. మేము వాడికి పరాయి వాళ్ళం అయిపోయాము. మా మాటలు వాడికి చేదుగా మారాయి. ఇంట్లో మాకు కనీస గౌరవం లేకుండా పోయింది. కోడలు రోజు మమ్మల్ని సూటిపోటి మాటలతో హింసించేది. కంచంలో అన్నం పెడుతూ కూడా దెప్పు పొడిచేది. ఇదంతా మా కొడుకు చూస్తున్నా ఏమీ తెలియనట్లు ఊరుకునేవాడు. వయసు మీద పడటంతో మాకు చిన్న చిన్న జబ్బులు వచ్చాయి. మా వైద్యానికి ఖర్చు పెట్టడం ఇష్టం లేక మా దగ్గు శబ్దాలు వాళ్ళ నిద్రకు భంగం కలిగిస్తున్నాయని సాకు చూపి నిన్న రాత్రికి రాత్రి ఇద్దరూ కలిసి మమ్మల్ని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు స్వామి. కన్న కొడుకే మమ్మల్ని అనాథలను చేసి రోడ్డు మీద వదిలేశాడు. దేవుడు ఎందుకింత పక్షపాతంగా ఉన్నాడు స్వామి? మాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశాడు? దయలేని ఆ కొడుకుని మేము చేసిన ద్రోహం ఏమిటి? మా ప్రాణాల కంటే మిన్నగా ప్రేమించడమే మేము చేసిన పాపమా? ఈ ప్రశ్నలు మా మెదడును తొలిచేస్తున్నాయి. మాకు న్యాయం ఎక్కడుందో చెప్పండి స్వామి అంటూ ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ సాధువు ముందు కుప్పకూలిపోయారు. వారి బాధను, వారి కన్నీళ్లను చాలా ప్రశాంతంగా విన్నారు ఆ సాధువు. ఆయన ముఖంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కేవలం ఒక లోతైన నిశ్శబ్దం మాత్రమే ఉంది. కళ్ళు మూసుకుని కొద్ది క్షణాల పాటు ధ్యానంలోకి వెళ్లారు.
ఆయన దివ్య దృష్టికి ఆ వృద్ధ దంపతుల గతం అంతా ఒక చలనచిత్రంలా కనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచిన సాధువు వారిద్దరి వైపు చాలా దీక్షణంగా చూశారు. ఆయన చూపుల్లో కరుణతో పాటు ఒక విధమైన మందలింపు కూడా ఉంది. రామయ్య, మనిషికి మతిమరుపు చాలా ఎక్కువ. కానీ ఈ సృష్టికి, కర్మకి మతిమరుపు లేదు. దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు. అలాగని ఎవరి పాపాలను ఊరికే వదిలేయడు. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ నరకం మీ కొడుకు మీకు ఇస్తున్న బహుమతి కాదు. అది మీ చేతులతో మీరే రాసుకున్న మీ తలరాత. మీరు ఎప్పుడో విత్తిన విషవృక్షం దానికి పండిన ఫలాలను ఇప్పుడు మీకు అందిస్తుంది. దేవుడిని మీ కొడుకును నిందించే ముందు ఒక్కసారి 30 ఏళ్ల క్రితం మీ జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోండి అని గంభీరంగా అన్నారు సాధువు. ఆ మాటలకు రామయ్య, సీతమ్మ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మేము ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదే స్వామి, మీరు ఏం చెబుతున్నారు అని అయోమయంగా అడిగారు. సాధువు ఒక దీర్ఘ నిశ్వాసం వదిలి చెప్పడం మొదలుపెట్టాడు. రామయ్య, 35 ఏళ్ల క్రితం నువ్వు 25 ఏళ్ల యువకుడివి. అప్పుడు నీకు సీతమ్మతో వివాహం జరిగింది. అప్పుడు నీ తండ్రి చనిపోయి నీ ముసలి తల్లి మాత్రమే నీ దగ్గర ఉండేది. ఆ తల్లి తన రక్తాన్ని ధారపోసి నిన్ను పెంచి పెద్ద చేసింది. కానీ నీ భార్య సీతమ్మకు తన అత్తగారంటే ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో ఆవిడ ఉండడం సీతమ్మకు ఒక భారంగా, ఒక అడ్డంకిగా అనిపించేది. భార్య వ్యామోహంలో పడిన నువ్వు నీకు జన్మనిచ్చిన తల్లిని మెల్లమెల్లగా నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టావు. సీతమ్మ తన అత్తగారికి వేలకు అన్నం పెట్టకుండా అస్తమానం వేధిస్తూ ఉంటే నువ్వు చూస్తూ మౌనంగా ఉండిపోయావు. ఆ తల్లి అనారోగ్యంతో మంచాన పడితే కనీసం వైద్యం కూడా చేయించకుండా ఆమె దగ్గుతుంటే మీకు నిద్ర పట్టం లేదని చిరాకు పడ్డారు. గుర్తుకొస్తుందా రామయ్య, మీ కొడుకు ఈ రోజు ఏ మాటలైతే అన్నాడో 30 ఏళ్ల క్రితం మీ ముసలి తల్లిని మీరు సరిగ్గా అవే మాటలు అన్నారు. అప్పటికీ మీ కొడుకు వయసు 5 ఏళ్ళు. వాడు ఇదంతా చూస్తూనే పెరుగుతున్నాడు అన్న కనీస స్పృహ కూడా మీకు లేదు. చివరికి ఒక అమావాస్య చీకటి రాత్రి నీ భార్య మాట విని కళ్ళు సరిగ్గా కనిపించని, కనీసం నడవలేని నీ ముసలి తల్లిని తీసుకెళ్లి ఎక్కడో దూరంగా ఉన్న ఒక అనాథ ఆశ్రమం బయట వదిలేసి తిరిగి చూడకుండా వచ్చేశావు. ఆ రాత్రి ఆ తల్లి పడిన వేదన, కార్చిన కన్నీరు, పిలిచిన పిలుపులు ఈ విశ్వంలో అలాగే ఉండిపోయాయి. సాధువు మాటలు వింటున్న ఆ దంపతుల గుండెల్లో అగ్ని పర్వతం బద్దలైనట్లు అయ్యింది. గతం తాలూకా భయంకరమైన దృశ్యాలు వారి కళ్ళ ముందు మెదిలాయి. వారి శరీరాలు భయంతో వణకడం మొదలుపెట్టాయి. సాధువు వాయిసు మరింత గంభీరంగా మారింది. మరుసటి రోజు ఉదయం ఆ తల్లి నీ కోసం, నీ భార్య కోసం ఎదురుచూసి గుండె పగిలి అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ రోజు ఆ తల్లి కార్చిన కన్నీటి చుక్కలే ఈ రోజు మీ కొడుకు రూపంలో మీకు ఉరితాడులా మారాయి. రామయ్య, కర్మ సిద్ధాంతం అంటే ఇదే. విశ్వం ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వదు, ఎవరి దగ్గర ఏది ఉంచుకోదు. మీరు సృష్టికి ఏది ఇస్తారో అదే వడ్డీతో సహా మీకు తిరిగి వస్తుంది. మీరు మీ తల్లికి ఏ గతి పట్టించారో ఈ రోజు మీ కొడుకు మీకు ఖచ్చితంగా అదే గతి పట్టించాడు. మీ కొడుకు ఇందులో కేవలం ఒక పనిముట్టు మాత్రమే. మీ అకౌంట్లో ఉన్న కర్మను తీర్చడానికి ప్రకృతి వాడుతున్న ఒక సాధనం వాడు. ఈ రోజు మీరు ఏడుస్తున్నది మీ కొడుకు మిమ్మల్ని గెంటేశాడు అని కాదు, మీరు చేసిన ఆ మహాపాపం మిమ్మల్ని వెంటాడి పట్టుకుంది అని. ఈ సృష్టి ధర్మం ఎంత నిక్కచ్చిగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? మీరు మీ తల్లి పట్ల చూపించిన క్రూరత్వం ఈ రోజు మీ కొడుకు మీ పట్ల చూపిస్తున్నాడు. విత్తనం మర్రి చెట్టుదైతే దానికి మామిడి పండ్లు ఎలా కాస్తాయి? రామయ్య, మీరు విత్తిన ఆ ముళ్ళ చెట్టుకి ఈ రోజు ఈ కన్నీటి ముళ్ళే కాస్తాయి అని సాధువు కరాఖండిగా చెప్పారు. సాధువు చెప్పిన ఈ నగ్న సత్యం విన్న రామయ్య, సీతమ్మల బాధకు అవధులు లేవు. కొడుకు మోసం చేశాడన్న బాధ కన్నా తాము చేసిన ఘోరమైన పాపం పట్ల వారికి పశ్చాత్తాపం కట్టలు తెంచుకుంది. గుండెలు బాదుకుంటూ ఆశ్రమం దద్దరిల్లేలా ఏడవటం మొదలుపెట్టారు. అవును స్వామి, మేము పాపులం. దేవుడు మాకు సరైన శిక్షే వేశాడు. ఆ రోజు అహంకారంతో, అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి కన్న తల్లినే కాదనుకున్నాము. మా కర్మకు మేమే బాధ్యులం. మా కర్మ మేము అనుభవించక తప్పదు అని నేల మీద పడి విలపించారు. అప్పుడు సాధువు ఆ వృద్ధ దంపతులను ఓదార్చుతూ అక్కడున్న వారిని, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులను ఉద్దేశించి ఒక అద్భుతమైన సందేశం ఇచ్చారు. చూశారు కదా, ఒక మనిషి జీవితంలో కర్మ ఎలా తిరిగి వస్తుందో. ఈ సృష్టికి ఏది ఏకపక్షంగా జరగదు. మన కళ్ళకు కనిపించే ప్రతి బాధ వెనుక మనమే గతంలో చేసిన ఒక తప్పు దాగి ఉంటుంది.
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు నిండిపోతున్నాయి. తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్న పిల్లలను చూసి మనం వాళ్ళను తిట్టుకుంటాము. కానీ ఆ తల్లిదండ్రుల గతం ఏమిటో, వారు తమ యవ్వనంలో వారి తల్లిదండ్రులకు ఎలాంటి గౌరవం ఇచ్చారో మనకు తెలియదు. ఇదంతా కర్మచక్రం. ఇక్కడ ఎవరు తప్పించుకోలేరు. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు చేతిలో బలం, జేబులో డబ్బు ఉన్నప్పుడు అహంకారంతో విర్రవీగకండి. మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు. మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో రేపు వారు మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఆదరణే రేపు మీ ముసలితనానికి మీరు వేసుకునే పునాది. తల్లిదండ్రులు దేవునితో సమానం. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు వస్తే ఆ కన్నీరు మీ భవిష్యత్తును కాల్చివేస్తుంది. ఈ దంపతులు చేసిన తప్పును మీరు చేయకండి. మీ ఇళ్లల్లో ఉన్న వృద్ధులను ప్రేమగా చూసుకోండి. వారే మీ ఇంటికి నిజమైన దేవతలు. వారి ఆశీస్సులు ఉంటే కర్మ కూడా మీకు దాసోహం అంటుంది. సాధువు చెప్పిన ఈ మాటలతో ఆ వాతావరణం అంతా ఒక పవిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఆ దంపతులు తమ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి ఆ ఆశ్రమంలోనే ఉండిపోయి మిగతా వృద్ధులకు సేవ చేస్తూ తమ శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. కర్మ ఎంత కఠినమైనదో, పశ్చాత్తాపం ఎంత పవిత్రమైనదో ఈ కథ మనందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించింది. కర్మ సిద్ధాంతం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో, ఈ విశ్వంలో ఏదీ ఊరికే పోదు. మనం చేసే ప్రతి మంచికి, ప్రతి చెడుకి కాలం ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. తల్లిదండ్రులు మనకు కనిపించే దేవుళ్ళు. వారి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తే ఆ కన్నీరు మన భవిష్యత్తును దహించి వేస్తుంది. వారిని గౌరవిద్దాం. వృద్ధాప్యంలో వారికి కొండంత అండగా నిలబడదాం. ఈ కథ మనందరికీ ఒక కనువిప్పు కావాలి. ఈ వీడియో మీ హృదయాలను తాకినట్లయితే, ఈ సమాచారాన్ని నలుగురికి తెలియజేయాలని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ రోజుల్లో ఎంతో అవసరమైన ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఈ కథ విన్న తర్వాత మీ మనసులో ఏమనిపించిందో, కర్మ సిద్ధాంతం గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి.